హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ స్వీట్ అయితే క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఏదైనా అకేషన్స్ అప్పుడైనా ఎప్పుడు చేసే నార్మల్ పాయసం కాకుండా ఇలా ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. తిన్నవారందరూ ఎలా చేసావని అడగాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అలానే సగ్గుబియ్యం ఇంకా మఖానా రెండు కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఈ ఎండాకాలంలో ఎక్కువ నీరసంగా ఉన్నట్టు ఉంటుంది కదా, అలాంటప్పుడు చల్లగా ఒక కప్పు తిన్నారంటే మంచి ఎనర్జీ వస్తుంది. సో ఈ హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక పావు కప్ వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్కి సగ్గుబియ్యం ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని కాజు, బాదం, పిస్తా వేసుకోవాలి. ఒక 15 మఖానా వేసుకోండి. తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీ వేసుకోవచ్చు. వీటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీగా పక్కన ఉంచండి. తర్వాత ఈ స్వీట్లో పంచదార కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాము. సో స్టవ్ ఆన్ చేసి హాఫ్ కప్ వరకు బెల్లం, పావు కప్ వరకు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్ వరకు మఖానా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా, సో వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ మఖానా మన హెల్త్కి చాలా మంచిదండి. వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. స్వీట్స్, మసాలా కర్రీస్ లేదా ఇలా సింపుల్గా నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఫూల్ మఖానాలో ప్రోటీన్, ఫైబర్ అలానే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మన డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. దానివల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇవి తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా ఈ ఫూల్ మఖానాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాగా ఫ్రై అయ్యాక ఇలా చేస్తే పౌడర్లా అవ్వాలి. ఇలా అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పాలను ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉంటాయి కదా, కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యం కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఎండాకాలంలో ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది, బాగా నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యంతో చేసిన స్వీట్ ఏదైనా తిన్నారు అంటే ఒంటికి చలవ చేస్తుంది, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది, మంచి ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తుంది. సగ్గుబియ్యం ఇలా పైకి తేలాక ముందుగా మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోండి. ఈ స్వీట్ మనకు క్రీమీగా, టేస్టీగా వచ్చేది ఈ పౌడర్ వల్లే. ఒక డిఫరెంట్ టేస్ట్తో రిచ్గా చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ అన్నీ కూడా పాలకి బాగా పడతాయి. ఇలా మరిగేటప్పుడు కడాయి సైడ్లో మలాయి ఉంటుంది కదా, దాన్ని కూడా మధ్య మధ్యలో తీసి పాలల్లో వేస్తుండండి. ఇలా ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన మఖానా అలాగే కొద్దిగా పిస్తా, బాదం చిన్నగా తరిగి వేసుకోండి. అంతా మిక్స్ చేసి జస్ట్ 1 నిమిషం ఇలా బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు బాయిల్ చేస్తే మఖానా మరి సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా ఈ వేడికే కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. సో అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా, చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఇప్పటికీ పూర్తిగా చల్లగా అయిపోయి ఉంటుంది. దాన్ని వడగట్టి వేసుకోండి. ఈ పాయసం మనకి వేడిగా ఉన్నా పర్వాలేదు, కానీ బెల్లం పాకం మాత్రం పూర్తిగా చల్లగా ఉండాలి. పాకం వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే పాలు విరిగినట్టుగా అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా చల్లగా ఉన్న పాకం వేసుకోవాలి. సో చూసారు కదా, టేస్టీగా స్వీట్ రెడీ అయిపోయింది. నార్మల్గా పాయసం చల్లగా అయిన తర్వాత చిక్కబడిపోతుంది కదా, కానీ ఈ పాయసం చల్లగా అయిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా.
ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడే కాదండి, కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా కూడా చల్లగా తినడానికి చాలా బాగుంటుంది. సో క్రీమీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఈ స్వీట్ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.